ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో ఎస్ఎస్టీ టోకన్స్, అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని రేపు అనగా జూలై 22వ తేదీ దర్శనంకి సంబంధించి మొత్తం 10,000 ఎస్ఎస్డి, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఎగ్జాక్ట్ గా తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేస్తే ఆ టోకన్స్ అన్ని కూడా 1:15 అంటే ఉదయం 6:15 కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి పర్టికులర్ ఈ టైం కి ఇస్తారు అనే టైమింగ్ అయితే లేదండి. భక్తుల రద్దీని బట్టి ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. నిన్న తెల్లవారుజామున 4:15 నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించిన స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో జాయిన్ అయ్యి ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇక జూలై 23వ తేదీ అనగా ఎల్లుండి గురువారం రోజు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రేపు తిరుపతిలో ఆఫ్లైన్ లో టీటీడీ వారు ఇవ్వరు. జూలై 1వ తేదీ నుంచి ప్రతి గురువారం రోజు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని బుధవారం రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదు. దీనిని గమనించుకోగలరు. రేపు ఎవరైతే ఎటువంటి టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తారో ఆ భక్తులందరూ తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వరు కాబట్టి తిరుపతిలో వెయిట్ చేసే పని లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. శుక్రవారం రోజు దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని తిరిగి గురువారం రోజు తెల్లవారుజామున ఆఫ్లైన్ లో తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ రోజు అనగా జూలై 21వ తేదీ మంగళవారం రోజున తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను, అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలాతోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక నిన్న అనగా జూలై 20వ తేదీ సోమవారం రోజున 80,214 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 36,994 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,81,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. అలాగే 4,18,000 లడ్డూ ప్రసాదం భక్తులు స్వీకరించడం జరిగింది. 2,25,000 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. 3,156 మంది భక్తులు మెడికల్ ట్రీట్మెంట్ పొందడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ అండ్ ప్రస్తుత తిరుమల దర్శనం సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.